మొదటి స్థానంలో నిలబెట్టాలని. అలాగే దేవుడు పిలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరి విషయంలో, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విషయంలో, నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను కదా, దేవుని వెంబడిస్తూ ఉన్నాను కదా, భక్తి మార్గంలో కొనసాగుతూ ఉన్నాను కదా, కాబట్టి నాకు శ్రమ ఎందుకు రావాలి, అన్ని సుఖాలే ఉండాలి. అన్ని సుఖాలు ఉండాలనుకుంటే చక్కగా ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని పడుకోవటమే. ఇక భక్తి అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. అన్ని సుఖాలే ఉండాలనుకుంటే ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని పడుకోవడమే. ఎందుకు? ఇంటిని విడిచిపెట్టి అవసరమైతే దూరమైన బస్సు ఎక్కించి బిడ్డల్ని దూరంగా పంపిస్తున్నాం. అక్కడేదో సుఖాన్ని పొందుతారని కాదు, 4 ముక్కలు నేర్చుకొని ప్రయోజకులుగా మారతారనే ఉద్దేశంతో దూరంగా పంపించేస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యం అంటా ఉంది, నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారమైతే పరీక్షింపబడేటువంటి వారంగా ఉండాలి. నేనేమిటో, నా స్థితి ఏమిటో, నా పరిస్థితి ఏమిటో అన్నిటి పరీక్షించుకుంటేనే అవతలకు మనం అడుగు వేయగలుగుతాం. అలాగే నడిపిస్తున్నటువంటి దేవుడు, బలపరుస్తున్నటువంటి దేవుడు నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చేటువంటి క్రమంలో నీకు కూడా కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. నీకు కూడా అన్ని సుఖాల వైపే నడిపించడు, అన్ని మంచి మార్గాల్లోనే దేవుడు నడిపించడు. కొన్నిసార్లు కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, నష్టాల గుండా, ఇరుకుల గుండా, శ్రమల గుండా అన్ని పరిస్థితులు నీకు రుచి చూపిస్తూ నడిపిస్తాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు అనబడేటువంటి వారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. కారణం ఏంటి? వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి కోసం దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చాడు అంటే వారికి కష్టాలు ఉంటాయా, ఇబ్బందులు ఉంటాయా, ఇరుకులు ఉంటాయా? కానీ వారి జీవితంలో జరిగిన పరిస్థితి ఏంటి? ఐగుప్తు నుంచి అయితే విడిపించబడ్డారు, కానీ ఎదురుగా ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. దీని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రజలకు ఎర్ర సముద్రం ఎందుకు ఎదురు రావాలి? లేకపోతే దాహం వేసే పరిస్థితి ఎందుకు రావాలి? ఆకలి కలిగే పరిస్థితి ఎందుకు రావాలి? అయ్యా మాకు ఆహారం పెట్టని అనే పరిస్థితులకి ఎందుకు రావాలి? దేవుడే కదా నడిపిస్తుంది. మోషేని ఇచ్చి మోషే చేత వారందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు అంటే దైవసేవకుడు ప్రక్కనే ఉన్నాడు కదా. వారికి ఎందుకు కొదవ ఉంది? వారికి ఎందుకు కొదవ ఉంది? వారికి ఎందుకు కొరత ఉంది? వారికి జీవితాల్లో ఎందుకు కష్టాలు అనుభవించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అని ఆలోచన చేస్తే వారు వచ్చిన ప్రతి కష్టంలో కూడా వారు చేసిన పని ఏంటి అని అంటే దేవునికి మొరపెట్టారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్న ప్రతి మనిషి కూడా సుఖాలు ఎంత అనుభవించుకుంటూ వెళ్తూ ఉన్నామో కష్టాల్లో కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. గొప్ప భక్తులుగా పేరు పొందిన వారందరూ కూడా వారు కష్టాల గుండా ప్రయాణం చేసిన వారే. కొన్నిసార్లు మన ప్రక్కనే ఉన్నటువంటి వారు అంటూ ఉంటారు, నేను ఈ స్థితిలో ఉండటానికి ఎంత కష్టపడ్డానో, ఎంత శ్రమ పడ్డానో, లేకపోతే ఈ ఉద్యోగం సంపాదించడానికి నేను రేయింబగలు నిద్రాగారాలు లేకుండా ఎంతగా చదివితానో ఈ స్థితిలో ఉన్నాను. కొన్నిసార్లు బిడ్డలకు చెప్తూ ఉంటారు, అయ్యా నేను ఎంతో కష్టపడితేనే ఈ స్థితిలో ఉన్నాను, దీన్ని బట్టి మీరు అలసుగా తీసుకోవద్దు, మీరు కూడా కష్టపడండి అని చెప్తూ ఉంటారు. అంటే కష్టం లేకుండా సుఖం ఉంటుందా? ఖచ్చితంగా కష్టంలోనే సుఖం దాగి ఉంటుంది. అలాగే కానాను అనబడేటువంటి ప్రాంతంలోకి నడిపించబడుతున్నటువంటి వీరు ఐగుప్తులో నుంచి విడిపించబడడం మాత్రమే కాదు, దారి మధ్యలో ఎర్ర సముద్రం లాంటి కష్టాలు, లేకపోతే కొదువుగా కలిగినటువంటి నీటి కష్టాలు, బండను కొడితే తప్ప వారికి నీరు లేదు, లేకపోతే సేవకుడు ప్రార్థన చేస్తే తప్ప వారికి ఆహారం లేదు, సేవకుడు ప్రార్థన చేస్తే తప్ప వారికి మాంసం లేదు. వారు అనేక రకాలైన ప్రతి కష్టంలో కూడా వెళ్తూనే సుఖాన్ని అనుభవించే ముందు కష్టంలో కూడా వెళ్ళి ప్రార్థన చేసి సుఖంలో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనుక పరీక్ష అనేది దేవుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. దేవుడే విడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో గాల్లో ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టేటువంటి స్థితి ఆయన కల్పించడు. కొన్నిసార్లు కష్టాలు గుండానే ప్రయాణాన్ని నడిపిస్తాడు. ఎంత కష్టంలో నువ్వు మొరపెట్టావో 6 నెలల మీద నడిపిస్తాడు. ఎంత కష్టంలో నువ్వు ప్రార్థన చేసావో బండను కొట్టి నీళ్లు రప్పిస్తాడు. అంటే కఠినమైనటువంటి పరిస్థితులను కూడా సునాయాసంగా నడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, నువ్వు ఆయనకి మొర్రపెట్టినప్పుడు. అన్నీ నువ్వు రాగానే వెళ్ళిపోవు, పక్కకి వెళ్ళిపోవు, నువ్వు అడగాల ఆయన్ని.
అయ్యా నాకు ఎదురైన ఈ కష్టంలో నన్ను నడిపించు, నాకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో నన్ను నడిపించు. ఎవరు వీరు? దేవుని చేత నడిపించబడుతున్న వారు, సేవకుని ద్వారా నడిపించబడుతున్నటువంటి వారు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారు, కానానుకు నడిపించబడుతున్నటువంటి వారి జీవితాలు అనుభవించిన కష్టాలన్నీ ఇన్ని కాదు. ఆ కష్టాలన్నిటిలో నుంచి కూడా దేవుడు బలపరిచినటువంటి వాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.